ఇక్కడ డివోర్స్ కోసం అప్లై చేసిన ఆ అమ్మాయిలో ఎంతమంది వాళ్ళ డబ్బులతో పెళ్లి చేస్తున్నారో అడగండి మ్యామ్. వాళ్ళకి నచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా గమనించి చేసి ఈ రోజు వరకు వాళ్ళ తల్లిదండ్రులు అప్పుల్ని కడుతున్నారు. ప్రతి ఒక్క రూపాయి నిన్ను అడిగి ఖర్చు పెట్టాలన్నది బానిసత్వం అయితే, చెమట చింది కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కుటుంబం, భార్య, పిల్లలు, చదువులు, మందులు, మాత్రలు, అప్పులు ఇలా అన్నిటికీ ఖర్చు పెట్టేసి తనకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని ఆ మగాళ్ళు కూడా బానిసలే కదా మేడం. నువ్వు సంపాదించిన డబ్బుని నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నానన్న దానికన్నా నేను సంపాదించుకున్నది నేనే ఖర్చు పెట్టుకోలేకపోతున్నానన్నది ఎంత దారుణంగా ఉంటుంది చూడండి మేడం. ఇందులో మగాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడుంది మ్యామ్? అదలా మేడం, ఈ దేశంలో డబ్బు నోటు ఒకటే, కానీ అది అమ్మాయి సంపాదిస్తే సాధనగా, ఒక అబ్బాయి సంపాదిస్తే బాధ్యతగా తీసుకుంటున్నారు. నువ్వు మగాడివి, నేను ఆడదాన్ని, నువ్వెందుకు నాకు లేచి సిటీ వాళ్ళ బస్సులో కూర్చో, నువ్వు నేను సమానం అని చెప్పడమే మ్యామ్ ఫెమినిజం. నువ్వు మగాడు, నేను ఆడదాన్ని నుంచున్నాను చూడు లే, ఇలా చెప్పడం సూడో ఫెమినిజం. ఇక్కడ పురుషాధిపత్యానికి స్త్రీ ఆధిపత్యానికి అంత పెద్ద తేడా ఏం తెలియడం లేదు మ్యామ్ మాకు. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి విషయంలో ఈ 50-50 అనే విషయమే లేదు మ్యామ్. నేను వంట చేస్తాను, నువ్వు అంట్లు తోము, నేను ఇడ్లీ చేస్తాను, నువ్వు పచ్చడి చేయి. అసలు 50-50 ఇది కాదు మ్యామ్. ఒక మగాడు తన కుటుంబం కోసం తన వయసుని ఎవరిని పూర్తిగా త్యాగం చేసి కొద్ది కొద్దిగా ఒక అందమైన లోకాన్ని తయారు చేసుకుంటాడు. అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక హాయిగా జీవిద్దామని అనుకున్నప్పుడు నాతో అసలు టైం స్పెండ్ చేయలేదు, నీకు కుటుంబాన్ని చూసుకోవడం చేత కాలేదని చెప్పి తనని అలాగే ఒంటరిగా వదిలేసి వెళ్తే తను అక్కడే ఒక అనాథగా ఎవ్వరూ లేకుండా అలా ఆగిపోతాడండి. ఇక్కడ అందరూ నేనెందుకు తగ్గాలి నువ్వు అడుగుతూనే ఉన్నారు. పెళ్లి జీవితానికి అందమేంటి మేడం? ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కదా.